నమస్తే అండి. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. వీడియో చూసిన వెంటనే ఒక్క లైక్ చేయండి. పసుపు ఉత్పత్తి అంచనా. ప్రస్తుత సీజన్లో మహారాష్ట్రలోని పసుపు ఉత్పాదక ప్రాంతాలలో సేద్యం విస్తృతంగా విస్తరించింది. సాంగ్లీ, సతారా, కరాడా ప్రాంతాలలో 12 లక్షల బస్తాలు, నాందేడ్లగాయతు జల్గాం వరకు మరియు మరాఠ్వాడా, విదర్భలో పసుపు ఉత్పత్తి 37 లక్షల బస్తాలు. తెలంగాణలోని నిజామాబాద్, మెట్పల్లి, ఆర్మూరు, నిర్మల్ ప్రాంతాలలో 14 లక్షల బస్తాలు. వరంగల్, కేసముద్రం, మహబాబాబాద్ మరియు పరిసర ప్రాంతాలలో 5 లక్షల బస్తాలు. వికారాబాద్, సదాశివపేట, షాద్నగర్ ప్రాంతాలలో 40,000 బస్తాలు మరియు తూర్పు భారత్లోని అస్సాం, బీహార్, ఒడిషా రాష్ట్రాలలో 3 లక్షల బస్తాలు. ఆంధ్రప్రదేశ్లో 7 లక్షల బస్తాలు. తమిళనాడు, కర్ణాటకలో 16 లక్షల బస్తాలు. ప్రతి బస్తా 50 నుండి 60 కిలోలు ఉత్పత్తి అయినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని నిజామాబాద్లో వారంలో 1 లక్ష బస్తాల రైతుల సరుకు రాబడి అవుతున్నది. గత బుధవారం నుండి శుక్రవారం వరకు నిజామాబాద్ మార్కెట్లో 70,000 బస్తాల నిమ్ము సరుకు రాబడి కాగా మిగిలిన సరుకు పొరుగు రాష్ట్రాల కోసం రవాణా చేయబడింది. మెట్పల్లిలో ప్రతిరోజు 600 బస్తాల కొత్త పసుపు రాబడిపై నాణ్యమైన ఎండు సరుకు 12,500 నుండి 13,000, నిమ్ము సరుకు 10,000 నుండి 12,000 ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది. వచ్చే వారం రాబడులు మరింత పెరిగే అంచనా వ్యక్తమవుతున్నది. నిజామాబాద్లో సోమవారం 30,000 బస్తాల సరుకు రాబడి కానున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో 60,000 బస్తాల కొత్త మరియు పాత, హింగోళి, బస్మత్ నగర్, నాందేడ్ ప్రాంతాలలో కలిసి 14 లక్షల బస్తాల పాత సరుకు రాబడి అయింది. ఎన్సీడీఈఎక్స్ వద్ద గత సోమవారం ఏప్రిల్ వాయిదా విక్రేతల ముందస్తు కొనుగోళ్ల వలన 14,910పై 987 వృద్ధి చెంది 15,897, మే వాయిదా 1,002 పెరిగి 16,048 కదలాడుతున్నది. మే వాయిదా విక్రయించడం శ్రేయస్కరమని చెప్పవచ్చు. ఎందుకనగా ఇదే వ్యవధిలో తెలంగాణ, మహారాష్ట్రతో పాటు అన్ని మార్కెట్లలో సరుకు రాబడులు పోటెత్తనున్నాయి. తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో పసుపు కొమ్ములు, దుంపలు కొత్త సరుకు 10,000 నుండి 12,500, వరంగల్లో అన్పాలిష్ సరుకు దుంపలు 12,500, సింగిల్ పాలిష్ 13,000, డబల్ పాలిష్ 13,700 మరియు ఆంధ్రప్రదేశ్లో దుగ్గిరాలలో గత వారం 1,800 బస్తాల సరుకు రాబడిపై పుచ్చు సరుకు 7,000 నుండి 10,700, నాణ్యమైన సరుకు 12,000 నుండి 12,300 మరియు సాంగ్లీ మార్కెట్లో దుంపలు 13,000 నుండి 17,800, దేశీ కడప సరుకు 12,800 నుండి 15,200, లగడీ బెస్ట్ 22,000 నుండి 25,400, కనీ సాధారణ సరుకు 12,910 నుండి 13,800, నాణ్యమైన సరుకు రియు 15,500 నుండి 15,600, పొడి రకం సరుకు 17,000 నుండి 18,500. హింగోళి, నాందేడ్, బస్మత్ నగర్ 3 ప్రాంతాల మార్కెట్లలో 13,500 నుండి 14,000 ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని ఈరోడ్లో 15,000 బస్తాల కొత్త సరుకు రాబడిపై కొమ్ములు 11,859 నుండి 15,689, దుంపలు 10,569 నుండి 14,269, కొమ్ములు పాత సరుకు 8,288 నుండి 14,578, దుంపలు 7,429 నుండి 13,610, పెరుందురైలో 3,000 బస్తాల రాకపై కొమ్ములు కొత్త సరుకు 9,569 నుండి 14,851, దుంపలు 9,569 నుండి 13,351, పాత సరుకు కొమ్ములు 9,569 నుండి 14,566, దుంపలు 8,079 నుండి 13,626 ధరతో వ్యాపారమైంది.